ఇక కొన్నేళ్ల క్రిందట సంగతి. భోలాశంకర్ ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి తన లైనప్ మొత్తం పూర్తిగా మార్చేశారు. వెంకీ కుడుమలతో చేయాల్సిన సినిమా ఆపేశారు. కూతురు నిర్మాతగా కళ్యాణకృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇక దాంతో ఆయన సినిమాల ఆర్డర్ మారిపోయింది. ఒకప్పుడు మెగా 155, మెగా 156 అనే హ్యాష్ ట్యాగ్తో పాపులర్ అయిన చిరంజీవి సినిమాలు ఆ తర్వాత నంబరింగ్ను పక్కన పెట్టేశాయి. ఇక వశిష్ఠ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు కూడా టైటిల్ పెట్టకముందు మెగా 157 అంటూ ప్రస్తావించినప్పటికీ ఆ తర్వాత ఆ నంబరింగ్ను వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు. ఇక విశ్వంబర టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మెగా 157 అనే హ్యాష్ ట్యాగ్ పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇక ఇలా చిరంజీవి సినిమాల ఆర్డర్పై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న టైంలో మరోసారి మెగా 157 అంటూ పోస్టర్ పడింది. ఇక ఇది అనిల్ రావుపూడి సినిమా మ్యాటర్. ఇక రీసెంట్గా ఈ సినిమా లాంచింగ్ పెట్టుకున్నారు. ఇక చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమాను మెగా 157గా వ్యవహరిస్తున్నారు. ఇక దీంతో ఇప్పుడు విశ్వంబరపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక ముందుగా అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ అయిన తర్వాతే విశ్వంబర మూవీని రిలీజ్ చేస్తారు అనే డౌట్లు తెర మీదకొచ్చాయి. నిజానికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అనిల్ రావుపూడి సినిమాకు ఏ నంబర్ ఇచ్చుకున్నప్పటికీ ముందుగా రిలీజ్ అయ్యేది మాత్రం విశ్వంబర మాత్రమే. ఇక సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా జూలై 24 లేదా ఆగస్టు 21న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక విశ్వంబర రిలీజ్ అయిన 5-6 నెలల గ్యాప్లో అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్లోకి రానుంది. ఇక విశ్వంబర సినిమా విడుదల తేదీపై ప్రకటన వస్తే అనిల్ రావుపూడి సినిమా నెంబర్ ఎంత అనేది క్లారిటీ వస్తుంది. సో చూడాలి మరి. అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు.